ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాం. ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ పాఠశాల నుంచి హిమాలయ వండర్ ఉమెన్గా ఒక 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఎంపిక కావడం జరిగింది. దానికి క్రికెట్ రంగంలో అత్యధిక ప్రతిభ చాటించినందుకు గాను స్కాలర్షిప్ కూడా ఆ అమ్మాయి ఎంపిక కావడం జరిగిందన్నట్టు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే విద్యతో పాటు ఆటల్లో రాణించడమే కాదు ఇతర రంగాల్లో కూడా ఎటువంటి స్కాలర్షిప్ పొందవచ్చో ఆమె నిరూపించింది. ఆ అమ్మాయి కోన ప్రతీకా చౌదరి ఇక్కడ 9వ తరగతి చదువుతూ ఉంది. ఆ అమ్మాయి ద్వారా ఆమె ఏ రంగంలో ఈ యొక్క అవార్డు సాధించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. నీ పేరు నాన్న? ప్రతీకా చౌదరి. ఎన్నో తరగతి చదువుతున్నావు? 9th క్లాస్. ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదమ్మా హిమాలయ వండర్ ఉమెన్ కి, అసలు ఎవరు ప్రోత్సాహంతో వెళ్ళావు నువ్వు? మా పేరెంట్స్ అలాగే మా టీచర్స్ అందరి ప్రోత్సాహంతో వెళ్ళారు. ఎవరమ్మా మీ నాన్నగారి పేరు? శ్రీనివాసరావు. ఎక్కడమ్మా మీది? ఇక్కడ పినపాక వెళ్ళావు. అసలు నువ్వు ఏ రంగంలో ప్రతిభ చూపించినందుకు గాను నీకు అవార్డు రావడం జరిగిందమ్మా? క్రికెట్ రంగం. క్రికెట్ అంటే ఆడతావమ్మా? క్రికెట్ నువ్వు ఆడతాను. క్రికెట్ అంటే ఎవరు క్రికెట్ ఆడటానికి సపోజ్ మనం బడికి వస్తే చాలా చోట్ల గ్రౌండ్ కూడా లేని పరిస్థితి ఉంది, ఇక్కడ చక్కని గ్రౌండ్ ఉంది. ఈ క్రికెట్ ఆడాలనే ఆసక్తి నీకు ఎవరి వల్ల వచ్చింది? నేను క్రికెట్ చూడడం వల్ల దాని మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టి ఆడుతున్నాను. ఇప్పుడు క్రికెట్ లో ప్రతిభ కనపరిచినందుకు గానీ అవార్డు వచ్చింది. అంటే అవార్డు రావడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి తెలుసా అమ్మా నీకు? తెలుసు. ఏంటమ్మా? ఇప్పుడు నేను క్రికెట్ ఆడడం వల్ల క్రికెట్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటాను. అది ఆడడం వల్ల ఇంకా బెటర్ టోర్నమెంట్స్ కి వెళ్ళి నా టాలెంట్ చూపించుకోగలుగుతాను దీని వల్ల. ఇప్పుడు నీకు స్కాలర్షిప్ ఒక అమౌంట్ వచ్చిందా? ఎంత అమౌంట్ వస్తుందమ్మా నీకు? 38,000. ఎన్ని సంవత్సరాలు వస్తుంది అది? ఓన్లీ ఇప్పుడే అంతే. అంటే అమ్మాయికి క్రికెట్ లో ప్రతిభ సాధించినందుకు గాను 38,000 రూపాయలు ఆమె అవార్డు కూడా ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే జాతీయ స్థాయిలో, ఇది మన మండల స్థాయిలో కాదు. అంటే ఇక్కడ మారుమూల ప్రాంతం, పినపాక ఏజెన్సీ ప్రాంతం, అసలు ఇట్లాంటి ప్రాంతం ఉందని చెప్పుకోవడం కష్టం. అలాంటి ప్రాంతం నుంచి ఆమె జాతీయ స్థాయి క్రికెట్ రంగంలో సాధించి హిమాలయ వండర్ ఉమెన్గా తను తీసుకుంది. దాని ప్రోత్సాహంగా 38,000 అవార్డు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మీకు రేపు భవిష్యత్తులో క్రికెట్ ఆడి జాతీయ స్థాయిలో, రంజీ స్థాయిలో, అలాగే నేషనల్ స్థాయిలో ఆడాలన్న ఆలోచన ఉందామా? దానికి ఎలా ప్లాన్ చేస్తున్నాం? ఇప్పుడు వచ్చిన అమౌంట్ తోటి క్రికెట్ కిట్ కొనుక్కొని అలాగే అకాడమీలో జాయిన్ అయ్యి అలా కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే అది చూసి మా పేరెంట్స్ ఇంకా నా మీద కొంచెం మనీ పెట్టి ఇంకా అకాడమీలో జాయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు నాకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ తోటి నేను అలా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా క్రికెట్ రంగంలో మనం వెళ్ళాలంటే? ఇన్స్పిరేషన్ ఎవరు? స్మృతి మాందన్న. ఓకే, చూసారు కదా. అంటే ఇక నెక్స్ట్ అలాగే అమ్మాయిలు క్రికెట్ కూడా మంచిగా రాణిస్తారు అమ్మా. వారికి ఎక్కువ క్రికెట్ చూస్తుంటావు కదా, అబ్బాయిలు క్రికెట్ కూడా ఆడుతుంటారు. అబ్బాయిలలో ఎవరమ్మా? విరాట్ కోహ్లీ. చూసారు కదా, విరాట్ కోహ్లీ ఆదర్శం, సెంచరీలే ఇంకా. ఓకేనమ్మా, స్టాండర్డ్ క్రికెట్. ఓకే, నెక్స్ట్ అలాగే మీ ఉపాధ్యాయులకు కానీ మీ అమ్మ నాన్నలకు కానీ ఈ ప్రోత్సహించడానికి ఏం చెప్పదలుచుకున్నావు అమ్మా? అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేనిదే నేను ఇంతవరకు రాలేను. వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇలా ఈరోజు స్కాలర్షిప్ గెలుచుకున్నాను. మా పేరెంట్స్కి, మా టీచర్స్ అందరికీ, మా స్కూల్లోని మా ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రెండో విషయం అమ్మ, ఇప్పుడు చాలామంది ప్రభుత్వ పాఠశాలలకు వస్తే చదువు సరిగా ఉండదు అని ఒక బయట టాక్ ఉంది. అసలు మన పాఠశాలలో ఆటలు కూడా నేర్పుతారంటే దానికి ఉదాహరణ నువ్వే సెలెక్ట్ అయినావు. చదువు ఎలా ఉంది? చదువు కూడా బాగా చెప్తారు. కొన్ని సబ్జెక్ట్స్ కి డబుల్ టీచర్స్ ఉన్నారు. స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కొన్ని ఇలా క్విజెస్ ఇలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల ఇంకా పెరుగుతుంది. డల్ స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని ఇంకా బాగా వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. చదువు బాగా చెప్తారు. గవర్నమెంట్ స్కూల్లో చాలా మంచి చదువు చెప్తున్నారు. చూసారు కదా, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఉన్న చదువులు వస్తాయి అని భావించే ప్రతి ఒక్కరికి అమ్మాయిని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుంది. చాలా చక్కని క్రీడలు కూడా ఉంటాయి, క్రీడా పీరియడ్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని మరోసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం పినపాక పీడి గారు వరలక్ష్మి గారితో ఉన్నాం. నమస్తే మేడం. అమ్మాయి ఒక లక్ష్యాన్ని సాధించి అవార్డు సాధించింది మన క్రికెట్ రంగంలో. దానికి మీ ప్రోత్సాహం ఎలా ఉంది? అమ్మాయి సహకారం ఎలా ఉంది మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్ని చాలా ఇది ఒక మంచి గొప్ప అచీవ్మెంట్. ఎందుకంటే తనకున్న క్రికెట్ మీద ఉన్న మక్కువతో తను రోజు రెగ్యులర్గా స్కూల్కి ఒక బాల్ బ్యాట్ అది ఖచ్చితంగా క్యారీ చేస్తుంది. దాంతో పాటు తనకి ఆ గేమ్ మీద ఉన్న మక్కువతో
హిమాలయ క్విజ్ కాంపిటీషన్ ఏదైతే జరిగిందో ఆ క్విజ్ కాంపిటీషన్లో తనకి క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో దానికి సంబంధించిన స్కిల్స్ అలాగే దానికి సంబంధించిన జీకేని తను ఎక్కువగా నేర్చుకోవడం వల్ల ఈ క్విజ్ కాంపిటీషన్లో తను ఈ అంటే దేశంలోనే 100 మందిని ఇక్కడ ఈ కాంపిటీషన్ లో తీసుకోవడం జరిగింది. అందులో మన తెలంగాణ స్టేట్ నుండి తను నెంబర్ 1 ర్యాంక్ లో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తను ఒక మంచి అచీవ్మెంట్ ని సాధించడం మా పాఠశాలకే కాదు ఆడపిల్లలందరికీ ఒక మంచి సపోర్ట్. పిల్లలు జనరల్ గా మనం బయట చూస్తూ ఉంటాం, సెల్ దొరికితే పబ్జీలని ఇంకా స్నాప్చాట్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్ అని అలాగా చూస్తూ ఉంటారు. కానీ తను అంటే అంటే ఫోన్ దొరికితే దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఒక మంచి పరంగా ఉపయోగించి ఆ క్విజ్ కాంపిటీషన్ లో ఒక వండర్ సృష్టించడం అనేది చాలా గొప్ప విషయం. అది మేము పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గా మా పాఠశాల సిబ్బందితో పాటు ఎంతో గర్వకారణంగా చెప్పుకోగలుగుతున్నాం. రెండోది మేడం, క్రికెట్ రంగంలో అంటే ఇలా మహిళల్ని చాలా అంటే మిగతా చిన్న చిన్న అట్లా ఆడిస్తారు తప్ప క్రికెట్ అంటే చాలా తక్కువ ప్రోత్సహించడం తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి క్రికెట్ కి సెలెక్ట్ అయింది, ఆ అమ్మాయికి రేపు మంచిగా మార్పులు తీసుకుని రంజీ స్థాయిలో జిల్లా స్థాయిలో ఆడించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సార్ తన మంచి సపోర్ట్ ఇస్తాం ఖచ్చితంగా. తను ఏంటంటే ఈ క్విజ్ కాంపిటీషన్ లో తను సెలెక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్ తో ఒక మంచి క్రికెట్ కిట్ ని తను సమకూర్చుకొని కోచింగ్ ఏ రకమైన కోచింగ్ తనకి నీడ్ ఉందో అది మేము అందిస్తాము. అలాగే తర్వాత ఫర్దర్ గా కూడా ముందుకెళ్ళడానికి మా పాఠశాల నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందిస్తాము. ఖచ్చితంగా ఆడపిల్లలు ఏ రంగంలోనైనా వెళ్ళగలుగుతారు. అలాగే మనము క్రికెట్ టోర్నమెంట్ చూస్తూ ఉన్నాము, మంచి మంచి అచీవర్స్ మనకి వస్తూ ఉన్నాయి. వరల్డ్ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా మన క్రికెట్ టోర్నమెంట్ గొప్ప ప్రతిభని కనబరుస్తూ ఉంది. తను ముందుకెళ్ళడానికి కూడా మా పాఠశాల నుండి అలాగే నా తరపు నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ కోచింగ్ పరమైన సపోర్ట్ కానివ్వండి, ఆర్థిక పరమైన సపోర్ట్ కానివ్వండి మేము అందించి తను ముందుకెళ్ళడంలో ఖచ్చితంగా సపోర్ట్ అందిస్తాము. తన వెనుకుంటాం. ఒక అమ్మాయి ప్రతిభ సాధించి రంజులు ఆడుతుంది మేడం, మీకు ఐడియా ఉంది? అవును, వైష్ణవి రత్న. మా వ్యాయామ ఉపాధ్యాయ మిత్రుల్లో ఒకరైన అనిల్ సార్ వాళ్ళ పాప ఆల్రెడీ ఆడుతూ ఉంది. అలాంటి వాళ్ళని కూడా మనం ఇలాంటి పిల్లలు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి ఇదొక తనకి వచ్చిన ఒక సపోర్ట్ సార్. ఇది ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్న పిల్లలకి ముందుకెళ్ళడానికి ఈ స్కాలర్షిప్ అనేది చాలా ఉపయోగపడింది. ఈ స్కాలర్షిప్ తో తను ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మా నుండి కూడా సపోర్ట్ అందుతుంది. రెండోది మేడం, ఇప్పుడు ఎంఐ ఒక్కటి క్రికెట్ లో సాధించింది మేడం, అందులో మీరు పీడీగా ఉన్నారు. ఈ స్కూల్లో ఇంకా ఇట్లాంటి అంటే మిగతా క్రీడలు ఉంటాయి మేడం, ఇది ఒక క్రికెట్ కాకుండా అలాంటి పిల్లలు ఉన్నారా మేడం? మన స్కూల్ నుంచి ఏమైనా అచీవ్మెంట్ సాధించారా మీరు గతంలో? ఉన్నారు సార్, నేను 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి. లాస్ట్ ఇయర్ మనం జిల్లా స్థాయి వరకు పిల్లల్ని మనం తీసుకెళ్ళడం జరిగింది, కబడ్డీ, వాలీబాల్, ఖోఖోకి, అథ్లెటిక్స్ కి. ఈ సంవత్సరం కూడా అలా ఆ స్థాయిలోనే రాష్ట్ర స్థాయికి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. గేమ్స్ సంబంధించి కూడా మనం ప్రభుత్వం నుండి కూడా 25,000 వస్తూ ఉంది మెటీరియల్ కోసం. కాబట్టి ప్రభుత్వం నుండి కూడా మంచి సపోర్ట్ ఉంది. కాబట్టి క్రీడల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల్ని బయటకు తీయడంలో మా వంతుగా మేము యాజ్ ఏ ఫిజికల్ డైరెక్టర్స్ గా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. తీసుకెళ్లే ప్రయత్నం ఉంటుంది సార్ ఖచ్చితంగా ముందుకు. ఖచ్చితంగా మేడం, ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంకా మంచి క్రీడాకారులు రావాలని మీ ఆధ్వర్యంలో మా పినపాక మండలం మరింత క్రీడాకారులని భారతదేశానికి అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఈ పాఠశాల నుంచి హిమాలయ వండర్ ఉమెన్ గా కోన ప్రతికా చౌదరి ఎంపికయ్యారు. క్రికెట్ లో ప్రతిభ చూపించినందుకు గాను, ఆ క్విజ్ పోటీల్లో క్రికెట్ లో ఉండే ప్రశ్న ప్రతిభ చూపినందుకు గాను ఆమె మన తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటి స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. దానికి నగదు ప్రోత్సాహం కూడా అందించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల హెడ్ మాస్టర్ రామిరెడ్డి గారితో మనం ఉన్నాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అమ్మాయి ప్రతిభ సాధించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఎలాంటి ప్రోత్సాహం అందించారు? చాలా గర్వకారణంగా ఉందండి. మా పాఠశాల నుంచి ఉన్నటువంటి విద్యార్థిని ప్రతీక చౌదరి దేశం మొత్తంలోనే 100 మందిలో సెలెక్ట్ కావడం అనేటువంటిది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఆ రకమైనటువంటి తోడ్పాటుని మా పాఠశాల నుంచి మేము ప్రత్యేకంగా అందించినాము. ఆ అమ్మాయి కూడా దాన్ని అందిపుచ్చుకొనేసేసి సెల్ ద్వారా ఈ ప్రోగ్రాంలో ఆ అమ్మాయి సెల్ ద్వారా క్రికెట్ రంగంలో ఉన్నటువంటి ఏదైతే క్విజ్ ఉందో ఆ క్విజ్ పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమెకు తగినటువంటి తర్ఫీదుని మా పీడీ మేడం గారు కూడా ఇక్కడ అందించడం జరిగింది. సో ఆవిడకి ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఏమైనా ఉన్నా కానీ ఫిజికల్గా దాంట్లో అమ్మాయితో కూడా మనం ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే కొన్ని ఇమేజెస్ కూడా వాళ్ళు ఇమేజెస్ పెట్టమని చెప్పేసి అన్నారు. ఆ ఇమేజెస్ పెట్టింది. ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా సొంతగా తనంతట తాను ప్రయత్నం చేసినటువంటి అంశము.
దీనికి సాంకేతికంగా మా పాఠశాల నుంచి మేము అభివృద్ధి చెందించినటువంటిది ఏంటంటే ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా మేము కంపల్సరీ బోధన చేస్తూ ఉన్నాము. దాని ద్వారా వాళ్ళకి ఏఐ టూల్స్ ద్వారా ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశం కూడా కొంత తోడ్పడిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఆ తోడ్పడినటువంటిది అమ్మాయి మిస్యూజ్ చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా ఆ అమ్మాయికి ఉన్నటువంటి మోరల్గా ఉన్నటువంటి ఎథిక్స్. సో ఇవాళ ఆల్రెడీ సెల్ ఫోన్ తోటి మనం ఎన్ని రకాలుగా మనం పాడు కాగలమో విద్యార్థులు చాలా మంది చూస్తూ ఉన్నాము. అట్లాంటిది లేకుండా ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేయడంతో పాటుగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడంతో పాటుగా కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ని ఇట్లాంటి వాటిని కూడా ఓటీపీల ద్వారా అడగటం జరిగింది. వారు అడిగేటప్పుడు కూడా మాకు ఫోన్ చేసినప్పుడు స్క్రీనింగ్ చేసుకొని చెప్పమ్మా అని చెప్పాము. ఆ రకంగా ఫాలో అవ్వటం జరిగింది. ఆ రకంగా ఫాలో అయిన తర్వాత వాళ్ళు కూడా జెన్యున్గా ఉన్నటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేయడం అనేటువంటిది మా పాఠశాలకి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాను. NMMS ప్రోగ్రామ్ దాన్ని ఎట్లా లాస్ట్ ఇయర్ మా కాడ నుంచి ఇదే అమ్మాయి కోన ప్రతీక చౌదరి అనే అమ్మాయిని NMMS కి రాపించడం జరిగింది. ఈ మండలంలో NMMS లో ఆ అమ్మాయికి ఒక్కదానికే 12,000 స్కాలర్షిప్ రావడం జరిగింది. ఇదే అమ్మాయికి 12,000 స్కాలర్షిప్ వచ్చింది. ఈ NMMS యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 8th, 9th, 10th ఈ కంటిన్యూషన్ 11th అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా 12,000 రూపీస్ వాళ్ళకి ప్రయాణం అనేటువంటి స్కాలర్షిప్ ఇస్తారు. సో ఆ రకంగా అమ్మాయికి 4 years వరకు కూడా 48,000 రూపీస్ని మనము అంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కూడా ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నప్పుడు కంటిన్యూషన్ మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే జనరల్ స్కాలర్షిప్ తో పాటు ఇది కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఎస్ జనరల్ స్కాలర్షిప్ తో పాటు ఇది ఓన్లీ మెరిటోరియస్ NMMS అనేటువంటిది మెరిటోరియస్ స్టూడెంట్స్ కి వస్తుంది అనమాట. నేషనల్ వైడ్ గా నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పేసి అందులో ఈ అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది.